You have been a blessing to us for our ministry all these years. ప్రియులరా, తిరిగి ఈ బైబిల్ స్టడీలో కలుసుకొని దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మీరంతా ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్నారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈవెన్ వీఆర్ బ్లెస్డ్, మీ ద్వారా మేము కానీ ఆశీర్వదించబడ్డాం. ప్రియులరా, మీ సపోర్ట్, మీ ప్రార్థనలు, వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. మీ అందరికీ మా వందనాలు, కృతజ్ఞతలు. నేరుగా దేవుని వాక్యానికి మనం వెళ్దాం. స్ట్రైట్ అవే వి గో టు ద బైబిల్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. టుడేస్ టెక్స్ట్ ఇస్ Book of Proverbs, chapter 3, from 21 onwards till 25th. ఈరోజు దేవుని వాక్యం కొరకు ధ్యానించే భాగం ప్రియులరా, సామెతలు 3వ అధ్యాయము 21 నుండి 26 వరకు మనం చదువుకుందామండి. ఫస్ట్ ఐ విల్ రీడ్ ఇన్ ఇంగ్లీష్, దెన్ అగైన్ మై వైఫ్ విల్ రీడ్ ఇన్ తెలుగు. మొదట నేను ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత మా భార్య తన తెలుగులో చదువుతుంది. ప్రియులరా, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 3:21. ఓకే, ఇట్ సేస్, మై సన్, perceive sound judgment and discernment, and do not let them out of your sight. Verse 22. They will be life for you, an ornament to grace your neck. Verse 23. Then you will go on your way in safety, and your foot will not stumble. Verse 24. When you lie down, you will not be afraid. When you lie down, your sleep will be sweet. Verse 25. Have no fear of sudden disaster, or of the ruin that overtakes the wicked. Verse 26. For the Lord will be your confidence, and will keep your foot from being snared. Yes, Telugu. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగా నుండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. అకస్మాత్తుగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. Again, here today we will learn about the true wisdom. What is the true wisdom? నిజమైన లెస్సైన జ్ఞానము, నిజమైన జ్ఞానము, నిజమైన వివేకం ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. In all these 6 verses, it's again explained what blessings we will have by having or by acquiring, by seeking, by searching the true wisdom. దేవుని యొక్క లెస్సైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం వల్ల, దానిని వెదకడం వల్ల, దానిని పొందడం వల్ల
దాని ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి ప్రియులారా? If you read this passage, this 5 verses, 6 verses carefully, there are 5 blessings mentioned in this passage. ఈ యొక్క 6 వచనాలు మనం చక్కగా ప్రియులారా గమనించి చదివినట్లయితే ఇక్కడ 6 రకాల ఆశీర్వాదాలను జ్ఞానం పొందడం వల్ల, నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు 6 రకమైన లాభాలు ఉన్నాయంట. ఏంటి ఆ 6 రకమైన లాభాలు? వాట్ ఆర్ దోస్ ట్రూ 5 kinds of benefits we are going to have? First of all, we have to find the true wisdom, less అయిన జ్ఞానం, the right wisdom, సరి అయిన జ్ఞానాన్ని మనం పొందడానికి మనము ప్రయత్నం చేయాలి. we need to maximum as much as possible try to acquire the true wisdom, true knowledge, a true intelligence, a true prudence. నిజమైన జ్ఞానాన్నే వెతకాలి. నిజమైన వివేకము, నిజమైన ఆలోచననే మనం పొందాలి. Now when you say the true wisdom, there is a counterpart, false wisdom, false knowledge, temporary wisdom, temporary knowledge. ప్రియులారా, లెస్ అయిన జ్ఞానం అంటే తెలుగులో నిజమైన శాశ్వతమైన జ్ఞానాన్ని వెతకండి అన్నప్పుడు అక్కడ అశాశ్వతమైన జ్ఞానముగా ఉన్నది. టెంపరరీ అంటారు, తాత్కాలికమైన జ్ఞానం, ఇహలోక జ్ఞానం. దాన్ని మనం సంపాదించుకోకూడదండి. నిజమైన లెస్ అయిన జ్ఞానము సంపాదించుకో. ప్రియులారా, మొదటిది we need to seek for the true wisdom, true knowledge, true prudence. మొదటిగా నిజమైన జ్ఞానము, నిజమైన ఆలోచనలు, నిజమైన తెలివితేటలు మనం సంపాదించుకోవాలి. Only God can give when we seek God's grace, when we look for His word, when we look Him personally, when we love Him personally. So God is going to give that wisdom to us, true wisdom, నిజమైన జ్ఞానం. Now it will be very, very interesting to see what is the first true wisdom and true knowledge. ప్రియులారా, నిజమైన జ్ఞానము, నిజమైన తెలివి ఏంటి అంటే, ప్లీజ్ టర్న్ విత్ మీ Proverbs chapter 1, 8 and 9. సామెతలు మొదటి అధ్యాయం. If you have a Bibles, I request please just take your Bibles. It will be a blessing. And when we underline, when we read that particular verse while I am reading, it will be a blessing, and that will remain. It will remain in our mind for a long time, and that will help us to grow. ప్రియులారా, నేను బైబిల్ రెఫరెన్సెస్ చెప్పినప్పుడు మీ దగ్గర బైబిల్స్ మీరు అందరు తీయండి ప్రియులారా. అది ఆల్వేస్ ప్రతిసారి బ్లెస్సింగ్ అండి. నాకు తెలుసులే అని మనం అనుకోకూడదు. వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ యాటిట్యూడ్, ఐ నో, why should I read, why should I take the references? It's not a good attitude, so that will harm us in the longer run. రాబోయే దినాలలో ప్రియులారా, అది మనకు దీవెనకరంగా ఉండదు. సో అందుకని ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకుని చదువుకుందాం. Proverbs chapter 1 verse 8. Listen, my son, to your father's judgment, and do not forsake your mother's teachings. Once again, listen, my son, to your father's instruction, and do not forsake your mother's teaching. Yeah. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. Now the first thing, what is the true wisdom and the true knowledge? Here Bible says, as a children you need to obey your parents, your father's instructions, your mother's teachings. ఇక్కడ నిజమైన జ్ఞానం అంటే ప్రియులారా, ఈ వాక్యంలో
మొదట నీ యొక్క తండ్రి యొక్క ఉపదేశమును, నీ యొక్క తల్లి యొక్క బోధను త్రోసివేయకూడదు, వినాలా, దానికి లోబడాలి. One more verse, Proverbs chapter 6 verse 20. 6 verse 20. సామెతలు 6వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మై సన్, కీప్ యువర్ ఫాదర్స్ కమాండ్ and do not forsake your mother's teachings. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. 21వ వచనము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. Bible says, my son, do not forsake your father's instruction, do not neglect your mother's teachings, bind them around your neck like ornaments. It will be a grace to you, it will be a blessing to you. నా కుమారుడా, నీ యొక్క తండ్రి యొక్క ఉపదేశమును త్రోసివేయకుము, నీ తల్లి బోధను నిర్లక్ష్యం చేయకుము. అవి నీ మెడకు, అవి ఎలా ఉంటాయంట, సొగసుగా ఉంటాయంట. నీ హృదయమును దంచుకుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము. సో the first thing here, the true wisdom, the true knowledge for every child or every person is to listen to their father and obey their mother's teachings. ఇక్కడ నిజమైన జ్ఞానము, నిజమైన తల్లి అంటే, నిజమైన తెలివి జ్ఞానం అంటే కూడా తల్లి మాటను గమనించడం, తల్లి మాటకు లోబడడం, తండ్రి మాటను మనం ప్రియులరా గౌరవించడము, అది నిజమైన. ఇక్కడ ఎవరెవరైతే పిల్లలు వింటున్నారో, ఇంక్లూడింగ్ మనం కానీ, నేను కానీ పిల్లవాడినే, మా మమ్మీ ఉన్నారు, ఐఎమ్ స్టిల్ సన్ టు మై మదర్. ఎవరెవరైతే పేరెంట్స్ ఉన్నారో, ఎవరికి పేరెంట్స్ లేరో, దోస్ హూ హ్యావ్ పేరెంట్స్, those who don't have parents, consider elderly people. Those who don't have parents, consider other elderly people as your parents. తల్లిదండ్రులు పోగొట్టుకున్న వారిని ఈరోజు దేవుడు ఇచ్చే ఒక ఆజ్ఞ ఏంటంటే, ఇతరులను, వృద్ధులను మీ తల్లిదండ్రులుగా భావించి, those who have parents, respect your father, your mother, listen to their instruction. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు వాళ్ళ తండ్రి మాట వినాలా, వాళ్ళ తల్లి ఉపదేశాన్ని వాళ్ళు గౌరవించాలా. ఇట్స్ ఆల్వేస్ బ్లెస్సింగ్. పేరెంట్స్, ఫాదర్, మదర్, with their experience, they will teach us, they will instruct us, they will guide us. We are not smarter than our parents. తల్లిదండ్రులు వాళ్ళ అనుభవం ద్వారా, వాళ్ళ యొక్క జ్ఞానం ద్వారా వాళ్ళు మనకు బోధిస్తారు ప్రియులారా, వాళ్ళు మనకు సలహా ఇస్తారు, వాళ్ళకు మనకు మంచి మార్గాన్ని చెప్తారు. మనం మన తల్లిదండ్రుల కంటే జ్ఞానవంతులమా? ఆర్ వి వైజర్ దెన్ అవర్ పేరెంట్స్? మనం తల్లిదండ్రుల కంటే మనం జ్ఞానవంతులమా? Our parents have wisdom, we may have a knowledge better than them, but wisdom always dominates knowledge. మన తల్లిదండ్రులకు వివేచన ఉంది ప్రియులారా. మనకు చదువుకొని కొద్ది జ్ఞానం ఉండొచ్చేమో, కంప్యూటరు, ఇంజనీరింగ్, ఆ కోర్సు, ఈ కోర్సు, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇంటర్నెట్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, నాలెడ్జ్. Now Bible says, listen to your father's instruction, listen to your mother's instruction. That is a true wisdom, that is a true knowledge. All the parents are such a blessing to their children. My parents are such a blessing to me. They are not very rich, they are not very wise, or they were not very educated, they were not very strong, they were not very influential, but they were so wise. Wise in what?
wise in teaching the right things which they have experienced in their lives. ప్రతి ఒక్కళ్ళకు తల్లిదండ్రులు కలిగి ఉండడం ఎంత దీవెన ప్రియులరా. వాళ్ళు మనకంటే ఎక్కువ చదువుకోకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు వివేకం ఉందండి. మనకుండేది జ్ఞానం. మనం ఇంజనీరింగు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు అవి చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. కానీ మీకు మనకు తెలుసో లేదో ప్రియులరా, ఈ యొక్క జ్ఞానాన్ని వివేకము ఎప్పుడు డామినేట్ చేసుకుందంట. తల్లిదండ్రుల మాట గౌరవించేవాళ్ళు చాలా ధన్యులు. సో వాట్ ఈస్ ద ట్రూ విజ్డమ్? నిజమైన వివేకము, నిజమైన లెస్ అయిన జ్ఞానము నా కుమారుడా, దాన్ని వెతుకు. మై సన్, ప్రిజర్వ్ సౌండ్ జడ్జ్మెంట్ అండ్ డిజర్న్మెంట్. నా కుమారుడా, లెస్ అయిన జ్ఞానమును సంపాదించుకునుము, వివేచనను భద్రము చేసుకునుము, వాటిని నీ కన్నులు ఎదుట ఎల్లప్పుడూ తొలగిపోనీయకుము. Keep them always in front of your eyes. Parents' instructions. When mummy daddy says, don't marry that person, so listen to them. మన తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు, అది మనకు సెట్ కాదు అని చెప్పినప్పుడు మనం వినాలి ప్రియులారా. We cannot, will not become wiser than our parents till our death. మనం చనిపోయే వరకు, మనం బ్రతికినన్ని రోజులు మన తల్లిదండ్రుల కంటే మనం జ్ఞానవంతులం కాము. When parents says don't marry that person, don't go to that place, don't do that, don't talk to them, do this, immediately listen and see, the result will be tremendous. మన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క వివేకంతో, బాబు పాప ఈ వివాహం చేసుకోవద్దు, ఆయనతో ఎక్కువసేపు మాట్లాడొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అది చెయ్యొద్దు, ఇదో ఇది చెయ్యి, ఇక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు ప్రియులారా, వాళ్ళ మాట తక్షణమే మనం విన్నట్లయితే మనం చాలా ధన్యులము. అది మనకు ఆశీర్వాదంగా జీవితకాలం అంతా మిగిలిపోతుంది. చనిపోయే వరకు మన తల్లిదండ్రుల కంటే మనం జ్ఞానవంతులం కాలేము. గుర్తుపెట్టుకుంది ప్రియులారా, మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవము. మనం ఎంత చదివినా, మనకి ఎంత మంచి గుణాలున్నా, మనకి ఎంత వర్చువస్ నేచర్ ఉన్నా, మనం ఎంత కూల్ నేచర్ ఉన్నా, మన తల్లిదండ్రుల కంటే మనము తెలివి, జ్ఞానంలో, వివేకంలో వాళ్ళను మనం మించలేము. Though we have studied more than our parents, though we are more, education, we cannot, will not become wiser than our own parents. So saying, what you know mummy, what you know daddy, those things will not help us. నీకేం తెలుసు డాడీ, నీకేం తెలుసు మమ్మీ, అవి ప్రియులరాది మనకు దీవెనకరంగా ఉండవు. సో లెస్ అయిన జ్ఞానం సంపాదించుకోవడం అంటే ప్రియులరా. సో వాట్ ఈస్ ద ట్రూ అక్వైరింగ్ ద ట్రూ విజ్డమ్ అండ్ ట్రూ నాలెడ్జ్? ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ respecting our elders, especially mummy and daddy, father and mother. తల్లిదండ్రులు మాట వినడం, గౌరవించడం, ఓకే, దట్స్ a different part. Respecting, honoring, but listening to them, obeying them, following their instructions. That is what we need today. గౌరవించడం, మమ్మీ డాడీ గౌరవిస్తాం మంచిదే, కానీ వాళ్ళు చెప్పిన మాట వినాలి. Which father, which mother will dominate us? I have never seen a father, mother dominating children. Maybe very few people, very rare, very seldom. తల్లిదండ్రులు పిల్లల మీద అధికారం చలాయించడం చాలా 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 తక్కువ. Maybe it was there in the olden days, maybe, I don't know.
When our parents instruct something, when our parents tell something, it is for our good. We need to listen, we need to obey, we need to do according to our parents' instruction. మన తల్లిదండ్రులు ఒక మాట చెప్పినప్పుడు ప్రియులరా అది మనం వినాలా, దానికి మనం లోబడాలా. అలా చేసినప్పుడు దానికి మనకు ఆశీర్వాదాలు కలుగుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎ ట్రూ విజ్డమ్ మీన్స్ obeying our parents, listening to them. నిజమైన జ్ఞానం అంటే ప్రియులరా అది మన తల్లిదండ్రులకు లోబడి వాళ్ళ మాట ప్రకారము మనం చేయడం. సెకండ్ బ్లెస్సింగ్, రెండవ ఆశీర్వాదం ఏంటంటే they will give us life and a garment of ornament of grace. అవి జీవమును అలంకారముగా మనకు ఉంటాయని. సో సెకండ్ బ్లెస్సింగ్, రెండో ఆశీర్వాదం ప్రియులరా, when we listen to our parents, when we listen to God, when we listen to His word, when we seek for wisdom, when we acquire a true knowledge, so Bible says there will be life for us. It will give us life, long life. ఎక్కువ కాలం మనం బ్రతుకుతాం. అవి మన జీవమును అలంకారముగా ఉంటాయి. Proverbs 4:13, సామెతలు 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకుందాం ప్రియులరా. Hold on to instructions, do not let it go, guard it well, for it is your life. Let me read. Hold on to instruction, do not let it go, ground it well, guard it well, for it is your life. Yes. ఉపదేశమును విడిచిపెట్టక ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము. అది నీకు జీవము. దట్ ఈస్ ద లైఫ్ ఫర్ యూ. హోల్డ్ ఆన్ దట్ ఇన్స్ట్రక్షన్. హోల్డ్ ఆన్ ఫర్ ద ట్రూ విజ్డమ్. ఇట్స్ అ లైఫ్. It's an ornament. Normally people wear ornaments for good looking, to present themselves smart, beautiful. You ask any of our sisters, మన సహోదరి, మన ఎవరిని అడుగుతాం ప్రియులారా, బంగారం ఆభరణాలు ఎందుకు వేసుకుంటామంటే అందముగా కనబడడానికి. So it will give us life. What life? It will give us long life here on earth. Also, it will also add eternal life forever and ever. ఈ భూమి మీద మనం బ్రతికిన రోజులు మంచిగా బ్రతుకుతామంట ప్రియులారా, ఎక్కువ కాలం బ్రతుకుతాము. రెండవది మనకు నిత్య జీవము, యుగ యుగముల వరకు మనం బ్రతికే అవకాశము ఉంది ప్రియులారా. So it gives us life. Proverbs 30 verse 20. I'm sorry, Deuteronomy 30 verse 20. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం అండి. Book of Deuteronomy chapter 30 verse 20. And that you may love the Lord your God, listen to His voice, and hold fast to Him, for the Lord is your life. The Lord is your life. Not He gives the life, no doubt He gives life, but He is your life, and He will give you many years in the land. Yes. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమునై ఉన్నాడు. What a beautiful intro. That you may love the Lord your God and His instruction. Your parents, their instructions. Mummy, daddy, father, mother instructions, your God's instructions. That you may
live long in the land which I am going to give, which I sold to your father Abraham, Isaac and Jacob. నీ పితరులైన అబ్రహాముకు, యాకోబుకు, ఇసాకుకు నేను ప్రమాణం చేసినట్లుగా నీ దేవుడైన యెహోవా మాట విని లోబడితే యెహోవాయే నీకు జీవమై ఉండును, యెహోవాయే నీకు దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. The Lord God, the first time I found this word in the Bible, మొత్తం బైబిల్లో మొదలు, the Lord himself is your life, దేవుడే నీ జీవమై ఉన్నాడు. First time I am reading that verse, the Lord himself is your life. The life which we have, the existence, the Lord himself is that life. It's a new revelation. దేవుడే నీకు జీవమై ఉన్నాడు, ఆయన మాట వినాలి. So secondly, my dear brothers and sisters, by having a true wisdom and true knowledge, and when we obey our parents, when we listen to them, it will give us long life. Which person doesn't want to live long life? దేవుని మాట విని, తల్లిదండ్రుల మాట విని, ఆ నిజమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే మనకు ఎక్కువ కాలం జీవాన్ని దేవుడు ఇస్తాడంట. ఎక్కువ కాలం బ్రతకకూడదని ఎవరన్నా అనుకుంటారా? I want to live 100 years. నాకు నిజంగా 100 సంవత్సరాలు బ్రతకాలని ఆశ. I want to see of course I have seen one generation. I want to see my children's children, and then I want to see their children's children. I want to see, at least 3 to 4 generations. I want to see 4 generations, not 3, 4 generations. We all wanted to live. ప్రియులారా, మనమందరం ఎక్కువ కాలం బ్రతకాలని మనకు చాలా ఇష్టం కదా ప్రియులారా? నాకు ఇష్టం అండి, 100 సంవత్సరాలు బ్రతకాలని ఉంది. ఎగ్జాక్ట్గా 100 సంవత్సరాలు బ్రతకాలని నా ఆశది. నా పిల్లలను, వారి పిల్లలను, వారి పిల్లల పిల్లల పిల్లలను, యోబు 4 తరాలను చూశాడని ఉంది కదా. Job has seen 4 generations. Like that I wanted to see 4 generations. So when it is possible that we can live long life, మనం ఎక్కువ కాలం ఎప్పుడు బ్రతికే అవకాశం ఉందంట ప్రియులారా, మనం తల్లిదండ్రుల మాటలను గౌరవించినప్పుడు, పెద్దల మాటలు మనం గౌరవించినప్పుడు, వాళ్ళ మాట మనం లోబడ్డప్పుడు, it will add many more years. అనేక సంవత్సరాలు మన జీవితంలో అది పొడిగిస్తుందంట ప్రియులారా. The Lord himself will be our life. దేవుడు తానే మన జీవముగా ఉండిపోతాడు. అంతేనా? Third blessings, when we acquire a true wisdom, seek for true wisdom and knowledge, there will be safety in our paths. There will be safety in whatever we do. There will be safety in our ways. Verse 23, same Proverbs chapter 3 verse 23, then you will go on your way in safety, and your foot will not be stumbled. 24 లో ఏమనుంది ప్రియులారా? Sorry, 23, yes. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదములు ఎప్పుడును తొట్టిల్లదు. Your ways will be safe. Whatever the work you do, whatever the place you go, you will be safe. There will be a protection. His wings will cover us. నీ మార్గములను దేవుడు ప్రియులారా ఏం చేస్తాడంట? సురక్షితముగా, సరళం మాత్రమే కాదు, సురక్షితంగా. There will be a protection on our ways. Bible says Emmanuel. That means God is with us. That means God is protecting us. Secondly, Jesus said in Matthew 28 verse 19, "Lo, I am with you even to the ends of the world." So Emmanuel, God is with us. Here Jesus says, "I am with you even to the ends of the world."
In John 16:14 it says, when the Holy Spirit comes, He will be in you, He will be with you. యోహాను 16:14 ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అతడు మీతో కూడా ఉంటాడు. He is with us, He will be in us. Psalm 34 verse 7 says that, the angel of the Lord protects and delivers all those who fear God. కీర్తనలు 34:7 ప్రియులరా, యెహోవా యందు భయభక్తులు గల, ఆయనను ప్రేమించేవారు అనుకోవచ్చు, యెహోవా యందు ప్రేమ కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. సో ఫాదర్ ఇస్ విత్ us, తండ్రి మనతో ఉన్నాడు, ఇమ్మాన్యుయల్. జీసస్ ఇస్ విత్ us, యేసుక్రీస్తు మనతో ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఇస్ విత్ us, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. హిస్ ఏంజల్స్ ఆర్ విత్ us, దేవుని దూత మనతో ఉన్నారు. జోబ్ 1:8, యోబు గ్రంథము 1:8 Satan and God is speaking. సాతాను దేవుడు మాట్లాడుతూ, God said, do you heard about my servant Job? Honest man, righteous man, the one who feared God, the one who shunned evil. There is no man on the face of the earth like Job. Then Satan said, have you not put an edge around him, around his family members, around his around his house, all that he has? Have you not protected them? That is the reason he is loving you. That is the reason he is obeying you. సాతాను దేవుడు యోబు గ్రంథంలో మాట్లాడుతూ ప్రియులారా, దేవుడు యోబుతో సాతానుతో అంటాడు, నా సేవకుడిని యోబుని గురించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని ప్రభు చెప్పినప్పుడు సాతాను ఏమన్నాడు? 1వ అధ్యాయము 8-9 ఏమన్నాడంటే, నువ్వు యోబు చుట్టూను, ఆయన ఇంటి వారి చుట్టూను, ఆయన కలిగిన దాని చుట్టూను కంచె వేస్తేవి కదా. ఫాదర్ ఇస్ విత్ us, సన్ ఇస్ విత్ us, హోలీ స్పిరిట్ ఇస్ విత్ us, ఏంజల్స్ ఆర్ విత్ us, and there is a fence around us. తండ్రి మనకు తోడుగా ఉన్నాడు, కుమారుడు మనకు తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవదూతలు తోడుగా ఉన్నారు, మన చుట్టూ, మన ఇంటి వారి చుట్టూ కంచెగా ఉందంట. So our ways are safe when we listen to God, when we seek for the true wisdom and the true knowledge. మనం దేవుని మాటకు విని ఆయన జ్ఞానాన్ని మనం సంపాదించుకుని తల్లిదండ్రుల మాట మనం విన్నప్పుడు ప్రియులారా, ఇవన్నీ భద్రతలు మనకు కలిగి ఉంటాయి. సో బైబిల్ సేస్ యు విల్ బి సేఫ్. ప్రావర్బ్స్ 1:33, సామెతలు 1వ అధ్యాయం 33 చదువుకుందాం ప్రియులారా. But whoever listens to me will live in safety and be at ease without fear of harm. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగాను నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. Whoever listens to me, whoever does what I say, whoever finds a true wisdom, their ways are, they live safety and be at ease without fear of harm. There will be no problems. Yes, if there is a problem, God is there to deliver them. నా ఉపదేశమును విని జ్ఞానం సంపాదించుకొని తల్లిదండ్రుల మాట వింటే వాళ్ళు సురక్షితంగా ఉంటారు, వాళ్ళ మార్గాలు సురక్షితంగా ఉంటాయి, వాళ్ళ ఇల్లు సురక్షితంగా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. Their health will be safe, their property will be safe, their family members will be safe.
Always you will find safety on them. వాళ్ళ మీద దేవుని యొక్క కృప, దేవుని దయ ఉంటుంది. Psalm 37:24, కీర్తనలు 37:24, 37:24. Though he stumbles, he will not fall, for the Lord upholds him with his hand. 37:24. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతను నేలను పడినను లేవలేక ఉండడు. ఇక్కడ నేలను పడడు అని లేదండి, పడతాడు. It's not written that he will not fall. Even if he falls, he can get up. అతడు నేలను పడ్డనో లేవలేకుండా ఉండలేడు, తప్పకుండా లేస్తాడు. God will give him strength. దేవుడు అతనికి సాయం చేస్తాడు. So the Lord's protection will be there, and we will be safe in our offices, in our houses, in this world. ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని మాట విని నిజమైన జ్ఞానానికి లోబడి నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నామో అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడంట. మన మార్గాలన్నింటినీ ఆయన సురక్షితంగా ఉంచుతాడంట, అండ్ మనకు ఆయన సాయం చేస్తాడంట. నాలుగోది ప్రియులారా, the fourth blessing, our sleep will be sweet. What a beautiful phrase. మన నిద్ర సుఖముగా, స్వీట్ మీన్స్ తెలుగులో తీపిగా, నెమ్మదిగా ఉంటుంది. Verse 24, Proverbs 3:24, when you lie down, you will not be afraid. When you lie down, your sleep will be sweet. Yes. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. Your sleep will be sweet. You will not afraid of in sleeping. నీవు పరుండినప్పుడు, నిద్రించేటప్పుడు సుఖముగా నిద్రించెదవు. ఇంగ్లీష్లో నెమ్మదిగా ఉంటావు, నీకు ఎలాంటి అపాయము ఎలాంటివి కలగవు, భయపడవు నీ యొక్క నిద్రలో. Once upon a time we all have experienced little terror in sleep. మనందరం ఒకనొక దినాన ప్రియులరా నిద్రపోయేటప్పుడు చెడ్డ కలల ద్వారాను భయం కలిగి స్లీప్ అంతా డిస్టర్బెన్స్ అయ్యి అలాంటి అనుభవాలు మనకు అందరికి ఉండి ఉండొచ్చు. We might all experience disturbed sleep, broken sleep, being afraid in the sleep, immediately getting up in the night. What a happy life God has given. మనకు దేవుడు ఎంత సుఖమైన జీవితాన్ని ఇచ్చాడు. We all enjoy our sleep, is it not? మనం మన నిద్ర అందరం సుఖిస్తాం కదా ప్రియులారా, ఎంత సుఖపడతామండి నిద్రలో. What a joy, what a strength and health we have when we sleep. మనం పడుకున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. If we are sleeping 12 hours in a day, మనం రోజుకు ప్రియులారా 12 గంటలు మనం నిద్రపోతే half of our life we will be spending in sleeping or resting. మనం రోజుకు 12 గంటలు నిద్రపోతే మన జీవితంలో సగం 24 out of 24 hours 24 గంటల్లో 12 గంటలు పడుకున్నాం అనుకోండి, మన జీవితంలో సగం half of the life we will be spending in sleeping, resting. నిద్రపోవడంలో సుఖించడంలో ప్రియులారా మనకు మన జీవితం సగం గడిచిపోతుంది, నిద్రలోనే పోతుంది. We will be spending half of our life in sleeping. We all love sleep. We all like sleeping. I don't use the word love sleep. No.
We like sleeping. We all need sleep. But here Jesus Bible says we will have sweet sleep. Sound sleep. Sound sleep means not making sound. That means peaceful sleep, undisturbed sleep. In the sleep, no terrors, no bad dreams. We will enjoy that sleep. మన నిద్ర సుఖంగా ఉంటుందంట ప్రియులరా, మన నిద్ర నెమ్మదిగా ఉంటుందంట, మన నిద్ర ఆరోగ్యకరంగా ఉంటుందంట. After 2-3 hours, normally when we sleep and take a rest for 2 hours, our body will get energized. మనం ఏదైనా పని చేసి ఒక 2 గంటలు పడుకున్నాం అనుకోండి పిల్లరా, మన బాడీకి, మన దేహానికి మంచి బలం వస్తుందండి. వాట్ ఎ సిస్టమ్ గాడ్ హస్ గివెన్ టు us. మన నిద్రలో దేవుడు సుఖం ఇస్తాడు. లాస్ట్ అండ్ ఫైనలీ ద 5th blessing, ప్రియులరా చివరికి 5వ ఆశీర్వాదం ఏంటంటే, the Lord will protect from all the calamities which we are going to face in the world. Verse 25 and verse 26. Have no fear of sudden disasters or of the ruin that overtakes the wicked. Verse 26. For the Lord will be your confidence and will keep you from being snared. ఆకస్మికముగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. See here it says, no calamities can overtake you. The Lord will protect you. The Lord will give you grace. Calamities will come. ఉపద్రవాలు వస్తాయి ప్రియులరా, natural disasters. ప్రకృతి విలయాలు, like earthquakes, floods, volcano eruptions, maybe hailstones, hot sun, a chill weather. All these extreme climatical conditions can harm us, but Bible says God will protect us. ప్రకృతి విలయాలు ప్రియుల, భూకంపాలు కానివ్వండి, వరదలు కానివ్వండి, వడగండ్లు పడ్డం కానివ్వండి, చాలా చల్లగా ఉండి చాలా మంది చలికి చనిపోలేదా? We saw many times in the news. Many people have died because of the chill cold. Because of hot weather in May, we find many people dying. మే మాసంలో ఎంతో మంది ఎండకు చనిపోతారు, చాలా మంది చలికి చనిపోతున్నారు, వర్షానికి చనిపోతున్నారు. రీసెంట్లీ ఇన్ చైనా, ఇన్ అస్సాం, ఈవెన్ కర్ణాటక, ఈవెన్ కేరళ, ఈవెన్ సమ్టైమ్స్ తెలంగాణ, ఆంధ్ర, all over India, all over the world, Mumbai, because of heavy rains people are dying. But Bible says God will protect us. ఈ ప్రకృతి విలయాల నుండి ప్రియులరా దేవుడు మనకు తప్పిస్తాడు. calamities రావని కాదు. It's Bible never says calamities will not come. It will come, but you will not be afraid. It will not hurt you. It will not harm you. The Lord is there to protect you. But one verse I will read and then I will close it. ఒక చిన్న వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను ప్రియులరా. Book of Job, chapter 5:19. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం అండి. Till 19 to 22 I will read.
From 6 calamities he will rescue you. In 7 no harm will befall you. In famine he will ransom you from death. And in battle from the stroke of the sword. Verse 21. You will be protected from the lash of the tongue, and need not fear when destruction comes. You will laugh at destruction and famine. Until 27th, if you keep reading, you have many protections God has given. Yes, in Telugu. ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములో రాళ్లతో నీవు నిబంధన చేసి ఉండువు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు దానిని నిర్లక్ష్యం చేయుదువు. అడవి మృగములు అవి నీవు వాటికి ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమముగా నీకు తెలిసి ఉండును. See, all these calamities, there are 7 calamities. It says sword, it says famine, it says disasters, it says wild animals, it says natural calamities, ప్రళయాలు, యుద్ధాలు, కరువులు, అడవి మృగాలు, ఇవి ఏ వచ్చినా నీకు మాత్రం నీ డేరాకు మాత్రం ఎలాంటి హాని కలగదు. It will not come to your dwellings. I believe with all my heart. నా హృదయపూర్వకంగా I believe this verse, every verse in the Bible. నా హృదయపూర్వకంగా ప్రియులరా I believe. ఈ వాక్యం నేను నమ్ముతున్నాను. మనంగా నమ్ముదాం, అందరం నమ్ముదాం. నా జోలికి ఏవి రావు. మేబీ లోకంలో వస్తుందొచ్చు, నాకు రావు. That's my view, that's my faith. అది నా విశ్వాసం. Things are going bad in the world, but when it comes to me, I believe it will not come to me. That's my faith. ప్రపంచంలో చాలా ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి ప్రియులారా. ప్రకృతి విలయాలు చాలా ఘోరంగా తాండవాలు చేస్తున్నాయి, చాలా మంది చంపేస్తున్నాయి. కానీ అవి నాకు రావని నేను నమ్ముతున్నా, అది నా విశ్వాసం. అందరం మనం అలా అనుకున్నప్పుడు నేను నమ్ముతున్నా నాకు మాత్రం ఏం కాదు. So God will fulfill that. When we believe things are going bad, no doubt, but when I believe it will not hurt me, it will not come near to me, because God's protection. So by seeking for the true wisdom, looking for the true wisdom, gaining the true wisdom, obeying, listening to parents, obeying God's word will bring all these 5 blessings to us. May God help us that we may receive all these 5 blessings all the days of our lives. Amen. దేవుడు మనం బ్రతికినన్ని రోజులు ఈ 5 ఆశీర్వాదాలతో మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. We'll pray. Father, once again thank you for this wonderful evening. We praise you and we thank you. తండ్రి, సాయంకాల సమయం బట్టి మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Bless this and help us that we may continue to love you and seek for the true wisdom. మేము నాయన బ్రతికిన రోజులు జీవితకాలం అంతా లెస్ అయిన జ్ఞానమును, నిజమైన జ్ఞానమును వెతికి ఈ 5 ఆశీర్వాదాలు పొందుకున్నట్టు మాకు సాయం చేయండి. బ్లెస్ ఎవ్రీవన్ హూ ఆర్ ఆన్లైన్. ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో వారందరినీ దీవించండి. Even bless all the people who are not able to join online and see that even they also receive these blessings.
ఎవరెవరైతే ఆన్లైన్లో జాయిన్ కాలేకపోయారో వారిని కానీ మీరు దీవించండి. బ్లెస్ అవర్ కంట్రీ, బ్లెస్ అవర్ నేషన్, బ్లెస్ ద హోల్ వరల్డ్ ఆఫ్ ఫాదర్. మా దేశంలో ఉండే మనుషులను, మా యొక్క దేశాన్ని, ప్రపంచంలో ఉండే ప్రతి మనుషులను, ప్రతి దేశాన్ని దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, స్వస్థతను, మీ రక్షణను దయచేయండి. Bless whole world, all the peoples of the world, grant them healing, grant them your grace, and grant them your free salvation. In Jesus' precious name we pray, Father. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. May the grace of the Lord Jesus Christ and the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సావాసం మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. God bless you. Praise the Lord. Praise the Lord. God.